హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పుడు గొప్ప సంచలనమైన తీర్పు వచ్చింది కదా. సో ఇవి రాష్ట్రంలో ఏ విధంగా దీని అమలు కావచ్చు, లేకపోతే ఇది రాజకీయ పార్టీలని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది, వాటి ప్రణాళిక ఎలా ఉండబోతుంది, ఏ వర్గం ఎటువైపు వెళ్ళబోతున్నారు అన్న చర్చ అయితే ఇప్పుడు బయలుదేరింది. ఎందుకంటే రిజర్వేషన్ అనేది రెండు వర్గాలని పూర్తిగా విడదీస్తూ వస్తున్న అంశం. ముఖ్యంగా దళితుల్లో మాలలు ఒకవైపు, మాదిగలు మరోవైపు వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇది పూర్తిగా విభజనకి కారణమైంది. అయితే ఇప్పుడు చేస్తున్న దాంట్లో ఏ పార్టీ దేనికి మద్దతుగా ఉంది, ఏ పార్టీకి ఎవరు మద్దతుగా మారే అవకాశం ఉందని గమనిద్దాం. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఆయనే అనౌన్స్మెంట్ ఇచ్చి నేను రిజర్వేషన్ అమలు చేస్తానన్నారు. ఆయన అమలు చేశారు. సో ఆయన 4 ఏళ్ళు అమలు చేయడం వల్ల కొద్ది గొప్ప మేలు జరిగింది. సో అప్పటి నుంచే నిజానికైతే అప్పటిదాకా కూడా దళితులు టీడీపీ తోటి ఎప్పుడు కూడా పెద్దగా కలిసింది లేదు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ తోనే కలిసి ఉండేవారు. సో కాంగ్రెస్ లో వీళ్ళు చాలా అంటే ఎంత లాయల్ గా ఉండేవాళ్ళంటే టీడీపీ పార్టీ వచ్చిన 10-15 ఏళ్ల తర్వాత కూడా ఇంకా కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా. సో దళితులు అంత లాయల్ గా కాంగ్రెస్ పార్టీకి కనెక్ట్ అయి ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఎప్పుడైతే చంద్రబాబు గారు, ఎన్టీఆర్ గారు కూడా ప్రయత్నించారు సో దళితులని ఎలా ఆకట్టుకోవాలి, ఏం చేయాలి అనే విషయంలో. కానీ సామాజికంగా ఆ పరిస్థితి అయితే లేకుండా పోయింది ఆ పార్టీకి. అలా వీళ్ళు దూరమవుతూ వచ్చారు. సో తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తర్వాత దళితులకి సంక్షేమాలు ఇవన్నీ అమలు చేస్తూ వచ్చిందో, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ పద్ధతుల్లో సో ఇవన్నీ చేసిన తర్వాత దళితులకు ఇంకా స్ట్రాంగ్ గా కాంగ్రెస్ పార్టీలో నిలబడిపోయారు. అయితే ఈ అమలు ఏదైతే ఉందో టీడీపీ చేసిన ఈ రిజర్వేషన్ వర్గీకరణ అమలు, దాంతో మళ్ళీ దళితుల్లో మాదిగలు ఒకసారిగా టీడీపీ వైపు మొగ్గు చూపడం మొదలైంది. మొదటి నుంచి కొద్ది గొప్ప మాలలు టీడీపీ వైపు మొగ్గు చూపుతూ ఉండేవాళ్ళు. సో ఇది ఎప్పుడైతే అమలైందో ఒక్కసారిగా మాదిగలు ఇటువైపు మొగ్గు చూపటం, అలాగే మాలలు టీడీపీకి దూరం అవ్వటం జరిగింది. సో ఆ తర్వాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఈ మాల మహానాడు వ్యతిరేకిస్తూ వచ్చింది కదా. ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో హైకోర్టులో కేసు వేయడము, దాంతో దీని మీద స్టే ఇవ్వడము, ఇది ఆగిపోవడం, ఇదంతా జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంది అన్న ఆలోచనతోటి దళితుల్లో మిగతా కాంగ్రెస్ కి ఎవరైతే మద్దతు తెలుపుతూ ఉన్నారో ఈ వర్గాలన్నీ కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ నుంచి కాస్త దూరం జరిగినట్టు అయింది. పూర్తి స్థాయిలో కాదు, అంటే వైఎస్ఆర్ కి సపరేట్ గా ఉన్న ఇమేజ్ వేరు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేసిన వాళ్ళు వేరు. కానీ ఎవరైతే కాస్త అవగాహన ఉండి ఉద్యోగాభ్యర్థులుగా ఉన్నారో, ఎవరైతే ఈ నిరుద్యోగ కేటగిరీలో ఉండి ఎదురు చూస్తూ ఉన్నారో, ఈ కుటుంబాలు వీళ్ళంతా కూడా ఈ విధంగా ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది, కాంగ్రెస్ కు దూరం జరిగి. సో ఇలా బిహేవ్ చేస్తే ఆఫ్టర్ వైఎస్ఆర్ ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇక ఈ రిజర్వేషన్ అనే దాని జోలికే వెళ్ళలేదు. సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఎన్నోసార్లు ఈ ప్రతిపాదన వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ అయితే దీని మీద సీరియస్ గా అయితే ఎప్పుడూ లేదు. ఇది గడిచిపోయిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత మాదిగలు, మాలలు రెండు వర్గాలు కూడా కొద్ది గొప్ప వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి. దానికి కారణం ఏంటంటే ఒకటే, కులం కాదు మతం. సో ఈ రెండు వర్గాల్లోనూ క్రిస్టియానిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఏపీలో సో ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ మతపరమైన కనెక్షన్, తర్వాత సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగా వీళ్ళలో సామాజికంగా అంత ఆర్థికంగా పై స్థాయి లేని వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆ సంక్షేమ పథకాలకు ఎక్కువగా లబ్ధి పొందుతూ వచ్చారు. సో ఇది కూడా కొన్ని వర్గాల్లో కాస్త కంటగింపుగా మారింది అనుకోండి. కానీ అవకాశం ఉన్న చోటే కదా మరి వాళ్ళకు మేలు జరిగేది, లేని చోట ఎట్లాగో నష్టపోతూనే ఉన్నారు. సో ఇలా జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే ఈసారి మాత్రం టీడీపీ వైపు మాదిగలు మళ్ళీ టర్న్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మాలలు కూడా టీడీపీ వైపు కాస్త తిరిగారు, ఎందుకంటే రాజకీయ సమీకరణాలు ఆ విధంగా మారాయి. అయితే ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకుందో టీడీపీ, దీనికి సంఘీభావం తెలియజేయడం కావచ్చు, దీన్ని ఖచ్చితంగా అమలు పరుస్తామని చెప్పి లోకేష్ గారు ట్వీట్, చంద్రబాబు గారు కూడా ఈ విధంగా చెప్పేసరికి ఇప్పుడు వీళ్ళ డెసిషన్ మారే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మాలలు మళ్ళీ యూటర్న్ తీసుకొని వైసీపీ వైపు వెళ్ళే అవకాశం అయితే లేకపోలేదు. సో ఆంధ్రాలో ఒక మంచి రాజకీయ సమీకరణాలు అయితే రూపొందబోతున్నాయి. ఇప్పటిదాకా అన్ని వర్గాలు టీడీపీని ఓట్లేసి గెలిపించుకొని ఒకవైపే ఉన్నారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పట్లాగే జగన్ కి బాగానే ఉన్నా, దాదాపు 40% ఓటింగ్ ఉన్నా సరే జనాభా సమీకరణ విషయంలో కొంత ఎక్కడో దెబ్బతిన్నాడు. ఎందుకంటే ఓట్లు చీలిక సరిగా లేక ఆయన దానివల్లే సీట్లు కోల్పోయాడనే వివాదం అయితే గత కొద్ది రోజుల నుంచి వింటూనే ఉన్నాం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ నడిపించారో కాపుల ఓట్లు చీలింది లేదు, అలాగే దళితుల ఓట్లు చీలింది లేదు. సో దానివల్ల వీళ్ళకు అవకాశం ఎక్కువగా క్రియేట్ అయింది, దాంతో వైఎస్ఆర్సీపీ నష్టపోయింది అన్న వాదన అయితే రాజకీయ విశ్లేషకుల నుంచి విన్నాం. ఇప్పుడు చూసుకుంటే మాత్రం మళ్ళీ ఆ అవకాశం జగన్ కి బెటర్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి అంటే ఆయన స్ట్రాటజీ దీన్ని వ్యతిరేకిస్తాడని కాదు, ఈ రిజర్వేషన్ వ్యతిరేకిస్తాడని కాదు, కానీ ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అమలు పరిచిన వాళ్ళు మాత్రం మరొక టర్మ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆయనకి గ్రాంటెడ్ గా వచ్చినట్టే.
సో అక్కడి నుంచి మరి ఏ విధమైన రాజకీయం మొదలు పెడతారో చూడాలి. ఎందుకంటే జగన్ ఎప్పుడు నా ఎస్సీలు, నా బీసీలు, నా దళితులు ఈ విధంగానే ఆయన స్పీచ్ల్లో కూడా చెబుతూ వస్తుంటాడు. వాళ్ళ కోసమే ఈ పథకాలు కూడా అమలు చేసిన పరిస్థితి కూడా ఉంది. మరి దీన్ని ఆయన ఏ విధంగా చూస్తాడు? రాజకీయంగా ఆయనకి ఇది ఒక సంకటమైన పరిస్థితి. దీన్ని సరే అని చెబితేమో ఒక వర్గం దూరం అవుతుంది, దీన్ని కాదు అని చెబితేమో మరో వర్గం దూరం అవుతుంది. సో ఆయన ఏం చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో గమనిస్తే ఆయన దీని విషయంలో సైలెంట్ గా ఉంటాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేనికి మద్దతు తెలియకుండా, ఎందుకంటే మొదటి నుంచి కూడా దీని విషయంలో జగన్ ఎప్పుడూ తన అభిప్రాయాన్ని చెప్పింది లేదు. అలాగే వైఎస్ఆర్ కూడా తన ఒక స్టాండ్ తీసుకొని ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ అమలు చేయకుండా అదే స్టాండ్ లో ఈయన కూడా ఆగిపోయే అవకాశం అయితే లేకపోలేదు. ఇదిలా ఉంటే తెలంగాణలో చూసుకుంటే మాత్రం మరొక సినారియో కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని స్వాగతిస్తూ ఆయన చాలా అద్భుతంగా స్పీచ్ కూడా ఇచ్చారు. ఇక ఎంతకాలం దళితులను ఈ విధంగా విషణవదనాలతో చూడాలి, కనీసం వాళ్ళలో నవ్వు చూడొద్దా అని చెప్పేసి ఆయన తన స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికోసం దీన్ని అమలు చేయడానికి మేము ఖచ్చితంగా అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేస్తాము అని ఆయన కూడా ప్రకటించారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి. దీంతో పాటు మిగతా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా రాష్ట్ర స్థాయిలో దీని అమలుకు ఏమేమి చేయాలో కొన్ని ప్రణాళికలు అయితే రచిస్తూ ఉన్నాయి. అయితే కేంద్రం దీనికి మోకాలు అడ్డకుండా ఉంటే చాలు. ఎందుకంటే దీని నిర్ణయం రెండు వర్గాలు తీసుకోవచ్చు, కేంద్రము తీసుకోవచ్చు, అలాగే స్టేట్ కూడా తీసుకోవచ్చు. ఆ పరిస్థితి ఉంది కాబట్టి మరి కేంద్రం ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి. ఇక బీజేపీ, ఎందుకంటే బీజేపీ కూడా రిజర్వేషన్కి అనుకూలమే అని మనం గతంలోనే చెప్పుకున్నాం. చూస్తే మందకృష్ణ మాదిగ గారికి ఏదైతే తెలంగాణలో ఎలక్షన్ టైంలో జరిగిన సభ ఉందో, ఒక బహిరంగ సభలో ఆయన గట్టిగా ప్రకటించడం జరిగింది, నేను ఖచ్చితంగా రిజర్వేషన్కి అనుకూలం, రిజర్వేషన్ చేసి తీరతాను అని. ఆ తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత ఇన్ని రోజులు గడిచిపోయింది, ఇంతవరకు ఆయన నిర్ణయాలు చెప్పలేదు. కానీ ఇప్పుడు దీనికైతే ఇక అంగీకరించే పరిస్థితి ఉంది. పైగా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈ విషయంలో వెనకడుగు వేస్తూనే వచ్చింది. దాన్ని వాళ్ళ స్టాండ్గా ప్రకటించుకున్న పరిస్థితి కూడా లేదు ఈ వర్గీకరణని. కాబట్టి బీజేపీ తమ స్టాండ్గా ప్రకటిస్తే మాత్రం ఇప్పటిదాకా బీజేపీకి దళిత వర్గాలు దూరం అవుతూ వచ్చారు కదా, వాళ్ళైతే దగ్గర అయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి కూడా ఒక అగ్రవర్ణ పార్టీగా పేరు పొందింది, కేవలం ఏదైతే హిందుత్వ రాజకీయ పార్టీగానే ముద్ర వేయించుకుంటూ వచ్చింది. కానీ మన తెలుగు స్టేట్స్ కావచ్చు, సౌత్ లో ఉన్న దళితులు గమనిస్తే ఎక్కువగా సౌత్ లో ఉన్న దళితులంతా కూడా క్రిస్టియానిటీలో ఎక్కువగా ఉంటారు. తెలంగాణలో కాస్త తక్కువే అనుకోండి, కానీ ఈ రేషియో ప్రకారం అయితే ఆ విధంగా ఉంటారు. దాంతోపాటు సౌత్ లో ఎక్కువగా కూడా కులాల విభజనే ఉంది తప్పితే బీజేపీ వాళ్ళు చెప్పినట్టుగా మత సమీకరణ పెద్దగా జరగలేదు. సో అంటే వాళ్ళ వైపు మేము ఈ పలానా మత భావజాలంతో అందరూ కూడా కలిసిన పరిస్థితి అయితే లేదు. అదే ఉత్తరాది స్టేట్స్ లో మాత్రం మత సమీకరణ జరిగింది. ఈ కులాలన్నీ కూడా కేవలం ఒక మత ప్రమేయంతోనే కలిసికట్టుగా బీజేపీకి ఓట్లేసిన పరిస్థితి అయితే ఉత్తరప్రదేశ్, బీహార్, అన్ని హిందీ బెల్ట్ ఏదైతే ఉందో అన్ని చోట్ల ఉంది. సో వాళ్ళు వివక్షను ఒకవైపు కులపరమైన వివక్షను ఎదుర్కొంటూనే మరోవైపు మతపరమైన బీజేపీ భావజాలానికి అట్రాక్ట్ అవుతూ వచ్చారు. అయితే వాళ్ళ హక్కుల విషయంలో అక్కడ కొంతమంది లీడర్స్ పోరాడుతూ ఉన్నా, ఇప్పుడు కొంత ఉత్తరప్రదేశ్ లో అయితే ఇప్పుడు భీమ్ ఆర్మీ పార్టీ నుంచి నాయకుడు పోరాడుతూ ఉన్నాడు, రావణ్. అయితే అతనికి కొంతవరకే మద్దతు చేకూరుతూ వస్తుంది. అంటే గతంలో ఉన్న ప్రభ కోల్పోయి పూర్తిగా మతపరమైన ప్రమేయం పెరిగింది దళితుల్లో. సో అదే విధంగా మరో ఏదైతే బీహార్ ఉందో, బీహార్లో ఇప్పుడు బీజేపీ చాలా లీడింగ్ లో ఉంది. అలాగే ఒరిస్సాలో అయితే ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో ఇట్లా గమనించి చూస్తే ఈ వర్గాలు, కింది వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీజేపీ వైపు టర్న్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి మన దగ్గర టర్న్ చేసుకోవడానికి ఆ భావజాలం ఏదైతే ఉందో అది పని చేయట్లేదు. కాబట్టి ఇక్కడ కుల సమీకరణ భావజాలాన్ని ఉపయోగించే అవకాశం బీజేపీకి ఉంది. సో ఆ విధంగా ఈ రిజర్వేషన్ అనేది బీజేపీకి బాగా ఉపయోగపడే ఆయుధం. ఎందుకంటే తెలంగాణలో మాదిగలు పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం ఆయన ఆ రోజు సభ కోసం రావడం ఇదంతా చేయడం చూసాం. అదే ఆంధ్రాలో చూసుకుంటే మాలల పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. సో ఆయన మరి ఏ విధంగా స్ట్రాటజీ నడిపిస్తాడో చూడాలి. సో ఎందుకంటే ఇప్పుడు ఎలాగో మాలలు దీనికి దూరమై, ఈ కూటమి ప్రభుత్వానికే దూరమై వైసీపీ వైపు లేకపోతే అదే సెంట్రల్ లెవెల్లో అయితే కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ రాజకీయం ఏ విధంగా పరిణమిస్తుంది